ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పరమ పవిత్రమైన జ్యేష్ఠ మాసము శుక్లపక్షము ఏకాదశి. దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. దీని మహత్యాన్ని కూడా మనం వీడియో చేసుకున్నాము. దాన్ని తప్పకుండా వినండి, లైక్ చేయండి, కామెంట్ రాయండి. అదేవిధంగా ఇంకో విశేషం ఉంది, దాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. పూర్తిగా వినండి, దీన్ని కూడా లైక్ చేయండి. అదేమిటి అంటే, మన వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లు, ఆచార్యులు అనేవాళ్ళు ఉంటారు. అంటే మనకు దివ్య ప్రబంధాలను అందించిన వాళ్ళు. అయితే అటువంటి ఒక ఆళ్వారు, ఒక ఆచార్యుల యొక్క తిరునక్షత్రములు ఈరోజు. కాబట్టి వాళ్ళ వైభవాన్ని మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఆళ్వార్ల గురించి తెలుసుకుందాం. పెరియాళ్వార్లు యొక్క తిరునక్షత్రం ఈరోజు స్వాతి నక్షత్రం. అయితే ఇది మనకు మిథున మాసం. అయితే తమిళంలో దీన్ని అణిమాసము అంటారు. అణిమాసంలో స్వాతి నక్షత్రం రోజు పెరియాళ్వార్లు అవతరించారు. అయితే వీరు మన 12 ఆళ్వార్లో ఒకరు అన్నమాట. 12 మంది ఆళ్వార్లలో. అయితే వీరి పూర్వ చరిత్ర ఏమిటి తెలుసుకుందాం ముందు. వీరికి పెరియాళ్వార్ అని పేరు ఎందుకు వచ్చింది మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే కామెంట్లో రాయండి. అయితే వీరి పూర్వనామము విష్ణు చిత్తుల వారు. వీరు తమిళనాడులో ఉన్న శ్రీవెల్లిబుత్తూరులో అవతరించారు. అక్కడ వటపత్రశాయి కోవెల ఉంది. ఆ వటపత్రశాయిని వీరు రోజు కైంకర్యం చేస్తూ నిరంతరము చిత్తంలో విష్ణువును గురించి జపిస్తూ స్మరిస్తూ ఉండేవారు. కాబట్టి వీరిని అందరూ కూడా విష్ణు చిత్తుల వారని పిలిచేవారు అన్నమాట. వీరు అతి సామాన్యంగా ఉండేవారు. పెద్దగా శాస్త్రాలు చదివిన పండితులుగా ఉండేవారు కాదు. అయితే వీరు ఊర్లో ఉన్న పువ్వులను అన్నీ కోసుకొచ్చి తులసి దళాలతోని చక్కగా అన్ని మాలలు కట్టి ఆ పుష్ప కైంకర్యాన్ని సమర్పించుకునేవాళ్ళు ఆ వటపత్రశాయికి. ఈ విధంగా వీరు వారి జీవితాన్ని కొనసాగించేవారు అన్నమాట. అయితే ఒకరోజు ఏమైందంటే, ఒక ఆచార్యులు వచ్చి వీరితోని ఏమన్నారంటే, పాండ్యరాజు అక్కడ పరతత్వ నిరూపణ చేయమని పండిత సభ ఏర్పాటు చేసిండు. కాబట్టి మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుడే పరతత్వము అని నిరూపించాలి అని చెప్తాడనమాట. అప్పుడు ఆయన చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ చూసేసరికి కనిపించరు అన్నమాట. అప్పుడు వీరు బాధపడుతూ ఉంటారు, అయ్యో నాకు ఎటువంటి శాస్త్ర జ్ఞానం లేదే, అక్కడ పండితుల దగ్గర నేను ఏ విధంగా పరతత్వాన్ని నిరూపించగలను అని వారు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అయితే ఆ రోజు రాత్రి కలలో ఆ శ్రీరంగనాథుడు కనిపించి ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నాను కదా అని చెప్తారు. దాన్ని ఆజ్ఞగా తీసుకొని వీరు ఆ ఉదయమే లేచి ఆ పాండ్యరాజు సభకు వెళ్తారు.
అయితే అక్కడ ఎవరైతే పరతత్వాన్ని నిరూపిస్తారో అది నిజమైనదైతే అక్కడ ఒక బంగారు నాణాల మూటను కడతారు ఒక ధ్వజానికి. అది వాళ్లకు చెందుతుంది. ఎవరు నిజమైన పరతత్వాన్ని నిరూపిస్తే వాళ్లకు అది లభిస్తుంది అని చెప్తారన్నమాట. అయితే చాలామంది పండితులు ఉంటారు, వాళ్ళు వాదనలు చేస్తూ ఉంటారు. అయితే వీరు అక్కడికి వెళ్ళగానే వీరికి తెలియకుండానే వీరు తన వాదన పటిమతోని ఆ శ్రీమన్నారాయణుడే పరతత్వం అని నిరూపించగలుగుతారు. అప్పుడు వీరు చెప్పిన దానికి అది సత్యము అన్నట్టుగా ఆ బంగారు నాణాల మూట వీరి వద్దకు వస్తుందన్నమాట. అప్పుడు ఆ పాండ్యరాజు కూడా సంతోషించి వీరిని అంబారి ఎక్కించి ఊరేగింపు చేస్తారు. ఇంకా చాలా బహుమానాలు ఇచ్చి ధనము బంగారము అన్నీ కూడా ఇచ్చి శాలువాలతో సత్కరించి మరి వీరిని అంబారి పైన ఏనుగు అంబారి మీద ఊరేగింపు చేస్తూ ఉంటారు. అయితే ఆ విధంగా ఊరేగింపు చేయడము, పరతత్వ నిరూపణ చేయడము ఇవన్నీ తెలుసుకున్న ఆ శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక, భక్త పరాధీనుడు కదా, భక్తులకు పరాధీనం కలిగా ఉంటారన్నమాట భగవంతుడు. కాబట్టి భక్తుల యొక్క విజయాలను చూసి ఆనందిస్తే తనే స్వయంగా వస్తారు. కాబట్టి వీరిని దర్శించుకోవడానికి అమ్మవార్లతో సహా గరుడ వాహనం మీద శ్రీమన్నారాయణుడు వచ్చి ప్రత్యక్షమవుతాడు. వీరు ఏనుగు అంబారి మీద ఊరేగించడానికి ఎదురుగా వచ్చి చూసి ఆనందిస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా వీరికి దర్శనం కలుగుతుంది. అయితే వీరు ఏనుగు అంబారి మీద ఊరేగుతూ ఆ పెరుమాళ్ళను దర్శించుకునగానే వీరు ఆశువుగా పల్లాండు పాడతారు. పల్లాండు అంటే మంగళమగుగాక. అంటే వీరు ఎటువంటి వారు చూడండి, సామాన్యులు ఎవరైనా దేవుడిని మాకు ఆ కోరిక కావాలి ఈ కోరిక కావాలని కోరుకునే వాళ్ళే, మాకు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, మమ్మల్ని చల్లగా కాపాడు అని కోరుకునే వాళ్ళమే. కానీ భగవంతుడు మంగళం నుగుగాక, భగవంతుడికి నీకు మంచి కావాలి, నువ్వు మంచిగా ఉండాలని కోరుకున్నవారు మొట్టమొదటి ఆళ్వార్లు వీరన్నమాట. అప్పుడు ఇంత పెద్ద మనసు ఉన్నది, పెద్దగా అంటే మంగళం కావాలి అని ఆశీర్వాదము ఇచ్చే వాళ్ళను పెద్దవాళ్ళు ఇస్తారు. కాబట్టి అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు వీరిని పెరియాళ్వార్ అని పిలిచారనమాట. అంటే పెద్ద ఆళ్వార్లు అని. అంటే భగవంతుడికే మంగళం పాడగలిగిన వారు వీరు. తన కోసం ఏమి కోరుకోరు. అంటే భగవంతుడు బాగుంటే మనం అనుగ్రహిస్తారు, మనం కూడా బాగుంటాం. కానీ అలా అనగలగడం అనేది అదే వీరి యొక్క గొప్పతనం అన్నమాట. ఇది అప్పుడు వీరు తిరుపల్లాండును రచించారు. ప్రతి మన కోవెలలలో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అనునిత్యము దాన్ని పఠిస్తూ ఉంటాము. అందుకే పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అని దాన్ని తిరుపల్లాండు అంటారు. తర్వాత తిరువాయిమొళి కూడా రాసిండ్రు వీరు పెరియాళ్వారు. తర్వాత కృష్ణుణ్ణి తనొక యశోదలాగా భావిస్తూ చిన్న పిల్లవాడైన కృష్ణుణ్ణి ఆమె ఏ విధంగా ముద్దు చేస్తూ అలంకరించడం, స్నానం చేయించడము, అన్నీ తినిపించడం, అన్ని పనులు చేస్తూ ఆనందించినట్టుగా వీరు జోల పాడుతూ కృష్ణుడికి మాణిక్యం కట్టి అని జోల పాటను కూడా రచించారు. చాలా బాగుంటుంది అది. అయితే మరి వీరు ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే
వీరే పెరియాళ్ళవారు కూతురే మన గోదాదేవి. వీరికే ఆ తులసీవనంలో ఆ గోదాదేవి లభించిందనమాట. ఆమె కూడా తండ్రి యొక్క ఆ దైవభక్తితో ఉగ్గుపాలతో నేర్చుకొని పెరగడం వల్ల తను కూడా తిరుప్పావై 30 పాశురాలను రాసింది. మళ్ళీ ఆ శ్రీరంగనాథున్నే వివాహం చేసుకుంటానని అతను పెరుమాళ్ళను మెప్పించి కళ్యాణం చేసుకుంది. అటువంటి వారు ఈ ఆళ్వార్లు. పెరియాళ్వార్ల యొక్క తనియను విన్నపం చేసుకుందాం. మిథునే స్వాతిజం విష్ణోః రథాంశం ధన్వినః పురే ప్రపద్యే శ్వశురం విష్ణుచిత్తం పురశిఖం. ఈ విధంగా పెరియాళ్వారు మన ఆళ్వార్లలో అతి ముఖ్యమైన ఆళ్వారుగా ప్రసిద్ధిగాంచిందనమాట. ఇప్పుడు మనము మన పూర్వాచార్యులలో ఈరోజు తిరునక్షత్రము చేసుకుంటున్న వారి గురించి తెలుసుకుందాం. వీరు వడక్కు తిరువీధి పిళ్ళై. వీరి యొక్క తనయను కూడా విన్నపం చేసుకుందాం. మిథునే స్వాతి సంభూతం కలివైరి పదాశ్రితం ఉదక ప్రతోళి నిలయం కృష్ణపాదమహం భజే. వీరు మనకు ఆచార్యులు. అంటే మనకు 12 మంది ఆళ్వార్లు, తర్వాత వచ్చిన వారందరూ కూడా ఆచార్యులు అన్నమాట. ఈ పూర్వాచార్యులు. మరి ఈ ఆచార్యులలో వడక్కు తిరువీధి పిళ్ళై అని వీరి పేరు. అంటే పిళ్ళై అంటే గొప్పవారు, పండితులు అని అర్థం. వడక్కు అంటే ఉత్తర దిక్కున అని అర్థమట తమిళంలో. తిరువీధి అంటే తిరుమాడ వీధులు ఉంటాయి కదా, మాడ వీధులు అంటారు. ఇప్పుడు తిరుపతిలో మనం మాడ వీధులు. ఆ శ్రీరంగంలో ఉత్తర వైపు ఉన్న తిరువీధిలో ఉండే వారు వీరు. కాబట్టి వీరికి వడక్కు తిరువీధి పిళ్ళై అని పేరు వచ్చిందనమాట. అయితే వీరు చాలా ప్రముఖమైన ఆచార్యులు. ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరు 13వ శతాబ్దంలో జీవించి ఉన్నారన్నమాట. ఆ శ్రీరంగంలో ఉత్తర తిరువీధిలో నివసించినందువల్ల వీరికి వడక్కు తిరువీధి పిళ్ళై అనే పేరు వచ్చింది. వీరు భక్తి పారవశ్యంలోనే ఉండేవారు ఎప్పుడు కూడా ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో. అయితే అటువంటి వారు అసలు అంటే సంసారం వైపు కూడా వీరికి ఆలోచనలు కూడా ఉండేవి కాదు. ఆ విధంగా ఉన్నవారు వీరు నంబిళ్ళై వారి దగ్గర ప్రధాన శిష్యులుగా చేరిండ్రు. నంబిళ్ళై వారి దగ్గర శిష్యరికం చేసిండ్రన్నమాట. తిరువాయిమొళి కాలక్షేపాలు వింటూ అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసిండ్రు వారి గురువు గారి దగ్గర. అయితే వీరి అమ్మవారు బాధపడేది, వీరు వివాహం చేసుకోవడం లేదని. అప్పుడు నంబిళ్ళై వారు చెప్పారు వీరికి, నాయన తరించడానికి గృహస్థాశ్రమం స్వీకరించాలి, తప్పు లేదు దాంట్లో అని చెప్పడం వల్ల గురువు ఆజ్ఞ ప్రకారం వీరు వివాహితులై 2 కుమారులు కలిగిండ్రు వీరికి. అంటే గురువు అనుగ్రహం వల్ల ఒక పుత్రుడు కలిగిండు.
తర్వాత ఎంబెరుమానారు యొక్క శ్రీరంగనాథుని యొక్క అనుగ్రహంతో ఇంకొక పుత్రుడు కూడా కలిగింది. వారే లోకాచార్యులు మనవాళ్ళ మామునులు. అంటే అటువంటి గొప్ప ఆచార్యులను అందించారు వీరు, వారికి తండ్రి గారు అన్నమాట. తర్వాత వీరు ఎలాగా అంటే ఈ నమ్మిళ్ళయ్య వారు ఈ కాలక్షేపాలు చేసేవారు. అయితే మనకు తిరువాయుమొళి దివ్య ప్రబంధాన్ని సాయించేవారు. ఆ సాయించడంలో ఈ నమ్మిళ్ళయ్య వారు ఏం చేసేదంటే ఈ తిరువాయుమొళి పాసురాలను చక్కగా అర్థాలను వివరిస్తూ కాలక్షేపం చేసేవారు. అలా వీరు చేసిన కాలక్షేపాలన్నిటినీ కూడా వీరు గురువుగారికి తెలియకుండా వారు కాలక్షేపం చేసినప్పుడు విని తదుపరి రాత్రి పూట అవన్నీ గుర్తుంచుకొని వీరు తాళపత్రాల మీద లిఖించేవారు అన్నమాట. ఆ రోజు చెప్పిన విషయాలన్నిటిని కూడా. అయితే ఆ విధంగా చేసిన వాటినే అవి 36,000 పడి ఈడు వ్యాఖ్యానం అంటారు. అంటే మన దివ్య ప్రబంధంలోనేమో పాసురాలు ఉంటాయి, కానీ ఆ పాసురాలు డైరెక్ట్గా మొత్తము అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండవు. అయితే తర్వాత వచ్చిన ఆచార్యులు ఏం చేస్తారు, వాటి వివరణ, వాటిలో ఉన్న పదాల యొక్క విశేషార్థాలను, అంతర్గతమైన భావాన్ని తెలియజేస్తూ మనకు ఇప్పుడు గీతా భాష్యం అంటే గీతలో చెప్పిన విషయాన్ని వివరణ వ్యాఖ్యానాలు రాయడం వల్ల ఈజీగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఈరోజు. అటువంటి వ్యాఖ్యానము చాలా ప్రసిద్ధమైన వ్యాఖ్యానము ఈడు వ్యాఖ్యానం అంటారు ఈ మన తిరువాయుమొళి ప్రబంధానికి. ఇది ఈ నమ్మిళ్ళయ్య గారు చెప్తూ ఉన్నప్పుడు వీరు అలా రాసి వాటిని సురక్షితంగా ఉంచడం వల్ల మనకు ఈరోజు అది అందుబాటులోకి వచ్చింది. అయితే వీరికి గురువు గారికి తెలియదు. వీరు ఒకరోజు రాత్రి పూట శిష్యులందరినీ చూస్తూ వెళ్తూ ఉన్న సమయంలో వీరు అక్కడ రాస్తూ కూర్చున్నారట. అది ఏమిటి అని అప్పుడు వీరు చూసి దాన్ని చదివి ఆశ్చర్యపోయారు. అప్పుడు గురువుగారు ఏమడిగిండ్రు అంటే, నువ్వెందుకు ఇలా నాకు చెప్పలేదు, నా ఆజ్ఞ తీసుకోకుండా నువ్వు ఇవన్నీ ఎందుకు రాస్తున్నావు అని. అయితే అప్పుడు మీరు ఏమన్నారంటే, మీరు చెప్పిన విషయాలను నేను అనుసరించాలి ముందర, వీటిని ఎప్పుడూ అంటే వాటిని విడిచిపోకుండా వీటిని ప్రసిద్ధం చేయాలి, అందుకోసమనే నేను ఈ విధంగా రాస్తున్నానని చెప్పారట. అయితే వీరు రాస్తున్న విషయం కొంతమంది శిష్యులు కూడా గమనించి వీరు ఏదో ఇంకా వీరికి తెలియకుండా దొంగతనంగా ఏదో చేస్తున్నారు, తప్పు పని అన్నట్టుగా నమ్మిళ్ళయ్య గారికి చెప్పి ఉన్నారట. అయితే వీరు ఈ విషయం తెలుసుకున్న తర్వాత అప్పుడు శిష్యుణ్ణి వెంటనే కౌగిలించుకొని ఆనందపడ్డారట. అయితే వారి దూరదృష్టి మరియు వారి యొక్క జ్ఞాపక శక్తి చూడండి. ఒక్కసారి వారు చెప్పిన దాన్ని ఉదయం పూట వారు కాలక్షేపంలో చెప్పిన విషయాన్ని విని వీరు దాన్ని వెంటనే కాకుండా దాన్ని భద్రపరచడం ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు కూడా కొంతమంది ఉత్సాహము ఆసక్తి కలిగిన వారు
ఎవరైనా జిఆర్ స్వామి లాంటి వాళ్ళు మనకు కాలక్షేపాలు, ప్రవచనాలు ఇలాంటివి జరుగుతుంటే, గొప్పవారు సెమినార్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక పెన్ను పేపర్ పట్టుకొని పోతారు. ఎందుకు అంటే వారు చెప్పిన ముఖ్య విషయాలు ఏమైనా ఉంటే దాన్ని నోట్ చేసుకుంటారు. అంటే మనం మర్చిపోకుండా ఉండేందుకు మనము వాటిని అనుసరించాలి అనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఒక 4 మాటలు చెప్పినప్పుడు ఫలానా వారు ఈ విషయాన్ని ఈ విధంగా తెలియజేసిండ్రు అని చెప్పడానికి, గురువు యొక్క వైభవాన్ని తెలియజేయడం కోసం అట్లా నోట్ చేసుకుంటారు. ఆ విధంగా వీరు ఆ నమ్మిళ్ళయ్య గారి కాలక్షేపాలన్నిటినీ భద్రపరచడం వల్లనే మనకు దాని యొక్క మొట్టమొదటి వ్యాఖ్యానం అనేది లభించింది. దాని తర్వాత వచ్చిన వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ ఈ 7 వ్యాఖ్యానం అనేది చాలా గొప్పది. ఇప్పటికీ కూడా ప్రవచనకారులు, మన ఆచార్యులు ఎప్పుడు కూడా దీని గురించే చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది మనకు ఈ విషయంగా మనము ఈ వడక్కు తిరువేది పిళ్ళయ్య గారు మనకెంతో ఉపకారం చేసిన వారైనమాట. అయితే దివ్య ప్రబంధాల పరిరక్షణలో విశేష కృషి చేసిండ్రనమాట వీరు. అలాగే వైష్ణవ సిద్ధాంతాలను కూడా అందరికీ ఇవన్నీ విన్నారు. కాబట్టి తదనంతరం నమ్మిళ్ళయ్య గారి తర్వాత వీరు గురుస్థానాన్ని స్వీకరించి చక్కగా ఈ వైష్ణవ సిద్ధాంతాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించేవారు అన్నమాట. ఆ గురు పరంపర స్థానాన్ని అలా నిలబెట్టగలిగారు. ఈ విధంగా వీరు లేకపోయినట్టయితే మనకు ఈ తిరువాయిమొళి వ్యాఖ్యానం అనేది లభించేది కాదు. మరి అంత గొప్ప వాళ్ళు ఈ గొప్ప కార్యము ఈ శిష్యుడు చేయడం వల్లనే మనకు ఈరోజు ఇది లభించింది. కాబట్టి వారి యొక్క తిరునక్షత్రం రోజు మనము వారిని స్మరించుకోవాలి. ఆ ఉపకారులుగా వారికి మనము పాదాభివందనం చేస్తూ వారి యొక్క తనియను విన్నపం చేసుకోవాలి. ఇదండి మన ఆచార్యుల గొప్పతనము, వైభవము. మన ఆళ్వార్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.